నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ నిర్లక్ష్యంతో ఆర్ఎఫ్సిఎల్ రామగుండం సంస్థ దెబ్బతింటుంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహేష్ ప్రసాద్ తివారీ ప్రమాణ స్వీకారం. గోదావరికని బృందావన్ గార్డెన్ లో ఘనంగా శ్రీ కృష్ణవేణి విద్యా సంస్థల ఫేర్వెల్ డే వేడుకలు. అక్షర జ్యోతి సావిత్రిబాయి పులేకు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్న లాప్రోస్కోపిక్ సర్జరీలు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సిఎల్ రామగుండం సంస్థను సరైన నిర్వహణ లేకుండా నడుపుతున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ సంస్థలో జరుగుతున్న మిస్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంపై కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకి పలుమార్లు లేఖలు రాసినట్లు ఎంపీ తెలిపారు. వ్యక్తిగతంగా కూడా కలిసి సమస్యలను వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని అన్నారు. ప్రస్తుతం ఆర్ఎఫ్సిఎల్ రామగుండం సంస్థలో ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోవడం లేదని, కేవలం సుమారు 70% మాత్రమే ప్రొడక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. సంస్థ హెడ్ ఆఫీస్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండడం వల్ల ఇక్కడి సమస్యలపై తగిన శ్రద్ధ లేకపోతుందని, అందువల్ల హెడ్ ఆఫీస్ ను హైదరాబాద్ కు మార్చాలని కూడా పలుమార్లు లేఖలు విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించలేదని, హెడ్ ఆఫీస్ ను మార్చే అవకాశం లేదని అధికారికంగా లేఖ ద్వారా తెలియజేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల సంస్థ నిర్వహణపై మరింత ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో మూతపడిన ఆర్ఎఫ్సిఎల్ సంస్థను తిరిగి ప్రారంభించేందుకు స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో చర్చలు జరిపి కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఎంతో శ్రమించి సంస్థను మళ్లీ ప్రొడక్షన్లోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా అనేక మంది స్థానిక యువతకు ఉపాధి లభించిందని చెప్పారు. రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ద్వారా తెలంగాణకు యూరియా సరఫరా జరగడంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఎరువులు పంపిణీ అయ్యే విధంగా వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో యూరియా నిర్వహణలో గందరగోళం నెలకొన్నదని, సరైన విధంగా ఇంపోర్టులు చేయకపోవడం, ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, దీనిపై నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. బీజేపీ మొదటికెళ్లి తెలంగాణ మీద సవతి ప్రేమ చూపిస్తున్నదని చెప్పి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, కానీ ఈసారి మళ్ళొకసారి ప్రూవ్ చేసుకున్నారు. బీజేపీ పార్టీ ఎవరైతే జేపీ నడ్డా గారు ఉన్నారో, కెమికల్ ఫర్టిలైజర్ మంత్రి గారు, వారికి నేను అనేక లేఖలు రాయడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ రామగుండంలో ఏదైతే మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలు ఉన్నదో దాని కంప్లీట్ మిస్మేనేజ్మెంట్, నిర్లక్ష్యంతో నడిపిస్తున్నారు. దానికి సరైన బాధ్యత తీసుకొని నడిపించే అధికారులు లేరని చెప్పి పదే పదే వారికి లేఖలు రాసిన, వారిని పోయి కలిసిన, అనేక సార్లు వాళ్ళ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ పంపితే జర సీరియస్నెస్ వస్తుంది. ఆ ప్రొడక్షన్ ఏదైతే కేవలం 70% ఏదైతే ప్రొడక్షన్ నడుస్తున్నదో అది కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి వారికి ఎన్నో లేఖలు రిక్వెస్ట్లు పెట్టినా వారు మంచిగా స్పందిస్తలేరని చెప్పి నాకు ఒక ఉత్తరం కూడా రాయడం జరిగింది. వాళ్ళు మేము హెడ్ ఆఫీస్ షిఫ్ట్ చేయలేము, ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళందరం మేము ఢిల్లీకి వెళ్ళే పనిచేస్తాము, ఢిల్లీ నుండే మా అధికారం నడిపిస్తామని చెప్పి వాళ్ళు నాకు లేఖలు రాయడం చెప్పింది. మరి ఆర్ఎఫ్సిఎల్ ఏదైతే గతంలో మూతపడిపోయిందో వెంకటస్వామి గారు కాకా గారు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు మరి వారు కూడా కృషి చేసి మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ ప్రొడక్షన్లో వచ్చేటట్టు ఏదైతే కృషి చేసినారో అనేక మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ దాంతోపాటు యూరియా
సప్లై కూడా మన తెలంగాణ ప్రాంతానికి మళ్ళా తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా వచ్చేటట్టు ఏదైతే వాళ్ళు పనిచేసినారో ఇప్పుడు యూరియా మిస్మేనేజ్మెంట్ ఏదైతే కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వంలో నడుస్తున్నదో చక్కగా ఇంపోర్ట్లు చేస్తలేరు, ఉన్న ప్రొడక్షన్ తీస్తలేరు, మళ్ళీ తెలంగాణని రైతాంగాన్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ఇది బీజేపీ పార్టీ మీద వస్తుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాము. మేము దీని మీద ఖచ్చితంగా పోరాడతాము. రైతుల ద్రోహి ఏదైతే బీజేపీ ఉన్నదో వారి వ్యతిరేకంగా పోరాడి మన రైతులకు న్యాయం జరిగేటట్టు, తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగేటట్టు మేము పోరాడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష కోరారు. బుధవారం రంగాపూర్లోని రాధాకృష్ణ ఏసీ కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు జూన్ 12 వరకు జరిగే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించే దిశగా కృషి చేయాలని, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. మార్చి 15 లోపు వివిధ శాఖలలో చాలా కాలంగా పెండింగ్ ఉన్న ఫైల్స్ పరిష్కారం కోసం చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో దాదాపు 6,80,000 జనాభాకు రేషన్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తుందని, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. అదే ఒకటి. సెకండ్, యూరియా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి యూరియా ఒకటి కొంత డౌట్స్ ఉన్నాయంటే నానో యూరియా అడ్మినిస్టర్ చేయాలి, లేకపోతే క్రాప్ డెవలప్మెంట్ అడ్మినిస్టర్ చేయాలి. దీని గురించి కూడా గవర్నమెంట్ కొంత అగ్రెసివ్గా ఈ దృష్టికి తీసుకొని రావాలి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ చేయాలన్నారు. అందులో మనం మా డిఎం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా 10 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత నేను ఒక హాఫ్ అవర్ అసలు స్కీమ్స్ గురించి చెప్తాను. మోడల్ స్కీమ్స్ కన్నా యాక్చువల్గా ఎందుకు అనేది చెప్తాను. కానీ ఇందాక DW గారు అంగన్వాడీస్ పెట్టారు, అది పెట్టారు, చాలా స్కీమ్స్ ఉన్నాయి, 10 స్కీమ్స్ ఉన్నాయి. బట్ ఆ ఎందుకు మీ సైజ్ చేంజ్ సపోర్ట్ కావాలి, మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండాలి, మీ దృష్టికి ఎన్ని పాయింట్స్ కావాలని కొంత బ్రీఫ్గా ఒక 15-20 30 మినిట్స్లో మొత్తం బ్రీఫ్ చేస్తాను. తర్వాత నేను ఆల్సో పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీరు కూడా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు కూడా రైస్ చేసి మీరు కూడా మాట్లాడవచ్చు. తర్వాత మినిస్టర్ తనలో సో దానిలో మాట్లాడతారు. మీకేం ఇష్యూస్ ఉన్నా మీరు వాళ్ళకి అప్పుడు ఒకే విషయం అంతే కాకుండా సర్కల్ కానీ వాళ్ళు మాట్లాడచ్చు. దాని తర్వాత మీ కొత్త చేసిన ప్రయాణాలు మాట్లాడి సన్మానం ఉంటుంది. తర్వాత మీరు లంచ్ ఫార్వర్డ్ బై లంచ్ అంతే ప్రోగ్రామ్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ 2 o'clock విత్ ద డేటా ప్రాజెక్ట్ అని అనుకుంటున్నాం. సో ఇది స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసి ఒకసారి బ్రీఫ్ చేస్తాం. ఈ సూర్య దగ్గర నుంచి మీ డిపార్ట్మెంట్ చేసేందుకు 10 minutes బ్రీఫ్ చేయండి. లెంత్ కావాలా 10 minutes. తర్వాత డిఏ అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు ఒకటే. ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహేష్ ప్రసాద్ తివారీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహేష్ ప్రసాద్ తివారీతో పాటు కమిటీ సభ్యులు కూడా పదవి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పనిచేయాలని సూచించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొత్త చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరికని బృందావన్ గార్డెన్లో బుధవారం శ్రీ కృష్ణవేణి విద్యా సంస్థల ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరెస్పాండెంట్ మంజుల శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా విద్యలో రాణిస్తూ మంచి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు ఎక్కువగా గడిపేది గురువుల వద్దని అని, అలాంటి గురువులను గౌరవిస్తూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదివేలా కృష్ణవేణి విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, క్విజ్ కాంపిటీషన్లు లాంటివి నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అనేది మీ భావన, కానీ ఈరోజు మీరు నర్సరీలో చేరి కావచ్చు, 10th క్లాస్లో చేరి కావచ్చు, 9th క్లాస్లో చేరి కావచ్చు, లేదా 5th క్లాస్లో చేరి కావచ్చు. అయితే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ అనే సిస్టంలో స్కూల్కు ఎందుకు ఇంతగా ప్రియారిటీ ఉంటుంది, కాలేజీకి ఎందుకు ఉండదు అంటే, ఏమి తెలియని వయసులో అమ్మ ఒడి నుంచి బడి అనే ఒడిలోకి వస్తారు. ఇక్కడ మీకు నర్సరీలో మదర్ టీచర్ ఉంటుంది, అమ్మ తర్వాత అమ్మగా లాలిస్తుంది, చక్కటి మీకు విద్యను అందిస్తుంది. తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతికి ప్రైమరీ టీచర్స్ ఉంటారు. వాళ్ళు చక్కగా మీకు అన్నీ నేర్చుకుంటారు, విద్యాబుద్ధులతో పాటు ఎలా ఉండాలి ఏంటి అనేది. అట్లాగే 6th to 10th వచ్చేసరికి మీకు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఐటి అని, నీట్ ఫౌండేషన్ అని, 10th క్లాస్ ఇవని అన్నీ ఇస్తూ శిక్షణ ఇస్తూ, ఈ శిక్షణ ఇప్పటివరకు ఎలా ఉంటుంది అంటే, స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక అరటి పండును తినడం ఎలా అని నేర్పడం. అంటే తొక్క తీయాలి, దాన్ని పీసులు కట్ చేసుకొని విన్నదిగా తినాలన్నా చక్కగా తినాలని చెప్తారు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీకు లెక్చర్ మెథడ్ ఉంటుంది. లెక్చర్ మెథడ్లో ఏముంటుంది అంటే, అనంతరం 10వ తరగతి విద్యార్థులపై చదువుల కోసం పరీక్షలు రాయడం కోసం వెళ్తున్న క్రమంలో తమకు విద్యను నేర్పిన గురువులను ఆత్మీయంగా సన్మానించుకున్నారు. తదనంతరం విద్యార్థులు ఊరూతలు ఊహించే స్టెప్పులతో, ఓరెత్తించే డాన్స్లతో అలరించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణవేణి విద్యా సంస్థల ప్రధాన ఉపాధ్యాయులు రాజిరెడ్డి సత్యనారాయణ, సీరజ్ బేగ్, శైలజ, అకాడమిక్ ప్రిన్సిపల్ రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్, బిఎన్బి, జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. భారతదేశ సామాజిక చరిత్రలో అక్షర జ్యోతిగా నిలిచిన మహానీయురాలు సావిత్రిబాయి పులే అని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్, సమతా గ్రంథాలయ నిర్వాహకులు దుర్గం ప్రమీల, నాగేష్ కొనియాడారు. సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం సమతా సైనిక దళ ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణ కాలనీలోని సమతా గ్రంథాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుర్గం ప్రమీల, నాగేష్ మాట్లాడుతూ మహిళా విద్యకు పునాది వేసి సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప సంస్కర్తగా సావిత్రిబాయి పులే నిలిచారని అన్నారు. అణగారిన వర్గాలు మహిళలకు విద్య హక్కు కల్పించేందుకు ఆమె చేసిన కృషి అపారమని తెలిపారు. సమాజంలో ఉన్న కుల వివక్ష, మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె నిరంతరం పోరాడారని పేర్కొన్నారు. తన భర్త జ్యోతిరావు పులేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి పూణేలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు మార్గం చూపారని అన్నారు. మహిళలు విద్యావంతులు అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని సావిత్రిబాయి పులే చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ్ పెద్దపల్లి జిల్లా నాయకులు చీమల ఆనంద్, జెమిడి అశోక్, శాంతి కుమార్, గుండూరు లవన్ కుమార్, గన్నం మహేష్, బిక్కం నిఖిల్ సాయి, రామటెంకి విశ్వనాథ్, ప్రతాప్, దుర్గం వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా బోంపల్లికి చెందిన 30 సంవత్సరాల ఒక మహిళ తీవ్రమైన కుడివైపు కడుపు నొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా స్టోన్ ఉందని కనుగొన్నారు. అలాగే మంచిర్యాలకు చెందిన 40 సంవత్సరాల ఒక వ్యక్తి కుడివైపు కడుపు నొప్పితో బాధపడుతూ నెల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా గల్ బ్లండర్ నెక్లో స్టోన్ ఇన్ఫెక్షన్ ఉందని కనుగొన్నారు. ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం 3 వారాలు మందులు కూడా ఇచ్చారు. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఈరోజు 2 పేషెంట్లకు అధునాతన పద్ధతిలో లాప్రోస్కోపిక్ కొలిస్టెక్టమీ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా పెద్దపల్లికి చెందిన 33 సంవత్సరాల ఒక మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకోగా గర్భాశయం 2 భాగాలుగా ఉండడం గమనించారు. ఒక భాగంలో గర్భాశయ నాళంలో ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి ఉందని గుర్తించి చెడిపోయిన భాగాన్ని తొలగించారు. ఈ సర్జరీలలో పాల్గొన్న వైద్యుల బృందం లాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్ అమరసింహారెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ స్వాతి, డాక్టర్ రామం, డాక్టర్ భవానీ ఈ 3 సర్జరీలు చేసిన వైద్య బృందాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. కొలనూరు ఆర్ఓబి మంజూరైందని, ఒద్దెల ప్రాంతాన్ని కూడా సాధిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు కావడం ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని తెలిపారు. కొలనూరు ఒద్దెల ప్రాంతంలో రైల్వే గేట్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. రైల్వే అధికారులు కొలనూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తాను స్వయంగా వారితో కలిసి అన్సైట్ పరిశీలన నిర్వహించానని, ఆ సమయంలో ఓదేల ప్రాంతానికి కూడా అత్యవసరంగా ఆర్ఓబి అవసరమని వివరించామని ఆయన పేర్కొన్నారు. మొదటగా రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే ఆర్ఓబి మంజూరు చేసి ఓదేల ప్రాంతానికి సాధ్యం కాదని తెలిపిందన్నారు. అయినప్పటికీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాను నిరంతరం ప్రయత్నాలు కొనసాగించానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి రిప్రజెంటేషన్లు ఇచ్చిన ఫలితంగా కొలనూరు ప్రాంతంలో రైల్వే శాఖ స్వంత ఖర్చులతో ఆర్ఓబి నిర్మాణానికి అంగీకరించిందని ఆయన చెప్పారు. అదేవిధంగా ఒదెలా ప్రాంతానికి కూడా ఆర్ఓబి మంజూరయ్యేలా కృషి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అధికారులకు ఏదైతే రిక్వెస్ట్ చేసినామో మన ఓదేలు
కాడ ఆర్ఓబి ముఖ్యంగా అవసరం అని చెప్పి వాళ్ళు దాన్ని తిరస్కరించారు. రైల్వేస్ ఏదైతే అధికారులు వచ్చిండ్రో కొల్నూరు ఓదేలు ఆర్ఓబీల కోసం ఏదైతే రిక్వెస్ట్ పెట్టినామో వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా నేను కూడా వాళ్ళతో పోయి ఆన్ సైట్ పోయి విజిట్ చేయడం జరిగింది. మళ్ళా విజిట్ చేసినప్పుడు ఓదేలు ప్రాంతానికి ప్రత్యేకంగా మాకు ఆర్ఓబి అవసరము. ఇంతకుముందు గతంలో వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు కూడా అజ్నీ ఎక్స్ప్రెస్ అనేక ఎక్స్ప్రెస్లు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి తీసుకొచ్చిండ్రో అదేవిధంగా ఇప్పుడు మనకు ఓదేలు ప్రాంతానికి మనకు ఒక ఆర్ఓబి కావాలని చెప్పి ఎంతో ముఖ్యంగా వారికి లేఖలు రాసి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా మేము కేవలం కొల్నూరుకి ఇస్తాము, ఓదేలుకి ఇవ్వమని చెప్పి వారు నాకు ఉత్తరం రాయడం జరిగింది. దీని మీద కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ తీసుకుపోతాం. కొల్నూరు ఎంతైతే మనకు ముఖ్యంగా ఆర్ఓబి కావాలని చెప్పి ఏదైతే లేఖలు రాసినామో దాని ఫలితంగా వాళ్ళు రైల్వే సొంత ఖర్చులతోటి ఆర్ఓబి కడతామని చెప్పి నాకు ఉత్తరం రాయడం జరిగింది. మరి అదేవిధంగా ఓదేలకు కూడా న్యాయం జరగాలని చెప్పి వారికి నేను స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 పనులు అయ్యేటట్టు మేము కృషి చేస్తాము. మొదటిగా కొల్నూరుకి ఆర్ఓబి శాంక్షన్ అయినందుకు కొల్నూరు గ్రామస్తులకు ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. త్వరలోనే పని పూర్తి పని చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్కు ఏఐటీయూసీ ఆర్జీవన్ కార్యదర్శి పదవికి ఆరెల్లి పోషం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆరెల్లి పోషం తన రాజీనామా లెటర్ను ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్కు పంపించారు. టీబీజీకేఎస్లో యూనియన్ పెద్దల వ్యవహార శైలి నచ్చక తాను అప్పటి ఏఐటీయూసీ అధ్యక్షులు గట్టయ్య మడ్డి ఎల్లాగౌడ్ ఆహ్వానం మేరకు ఏఐటీయూసీ యూనియన్లో చేరడం జరిగిందని, అప్పుడు తనకు ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కొద్ది రోజుల పాటు కన్వీనర్గా ఉంచారని, చాలా రోజుల తర్వాత కార్యదర్శి పదవి ఇచ్చారని, కానీ అధికారులు మాత్రం ఇవ్వలేదన్నారు. ఏఐటీయూసీ ఆజీవన్లో గెలవడానికి తాను ఎంతో కృషి చేశానని, కానీ తనకు ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పద్ధతి నచ్చడం లేదన్నారు. యూనియన్లో ఆర్థిక పారదర్శకత లేదని, లక్షల రూపాయల సభ్యత్వం, భాస్కర్ రావు భవన్లు, కిరాయిలు, విరాళాల లెక్కపత్రం లేదన్నారు. ఇలాంటి ఒంటెద్దు పోకడాలకు మడ్డి ఎల్లాగౌడ్ అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా తాను ఏఐటీయూసీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో ఆరెల్లి పోషం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీజేపీ నిర్లక్ష్యంతో ఆర్ఎఫ్సిఎల్ రామగుండం సంస్థ దెబ్బతింటుంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహేష్ ప్రసాద్ తివారీ ప్రమాణ స్వీకారం. గోదావరికని బృందావన్ గార్డెన్ లో ఘనంగా శ్రీ కృష్ణవేణి విద్యా సంస్థల ఫేర్వెల్ డే వేడుకలు. అక్షర జ్యోతి సావిత్రిబాయి పులేకు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహిస్తున్న లాప్రోస్కోపిక్ సర్జరీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.